మనకి బియ్యంలో పురుగు అనేది ఎక్కువ పట్టేస్తూ ఉంటుందండి. మూటగట్టి పక్కన పెట్టేస్తూ ఉంటాము. కొన్ని రోజుల తర్వాత అది చూస్తే పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఎన్నాళ్ళైనా సరే మనకి బియ్యం అలాగే ఉండేటట్లు ఒక మంచి టిప్ చెప్తానండి. మనం కొన్ని రోజులు కనుక అలా ఉంచేసేసామంటే ముక్కు పురుగులు, తెల్ల పురుగులు లాంటివి పట్టేస్తూ ఉంటాయి. మనము బియ్యం తెచ్చుకున్న వెంటనే గనక అవి స్టోర్ చేసుకోవాలనుకుంటే గనక ఒక టిష్యూ పేపర్ తీసుకొని దానిలో 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒక 5-6 లవంగాలు, ఒక 5-6 మిరియాలు, ఒక బిర్యానీ ఆకు తుంపేసేసుకోండి. కాడ మాత్రం పడేసేసేయండి, అది మళ్ళీ హోల్ పడిపోతుంది. దాన్ని ఒక పొట్లంలాగా కట్టుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి. ఇలా రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల అవి బియ్యంలో పడకుండా ఉంటాయండి. పురుగులు మాత్రం అస్సలు రావు. ఈ స్మెల్కి అసలు పురుగులు అనేవి పారిపోతాయి. దీని లోపలికల్లా పెట్టేసేసేయండి ఆ బస్తాలో. ఇలా పెట్టడం వల్ల మనకి ఆ పురుగు అనేది అసలు రాదండి. మీ ఇంట్లో పురుగులు ఎక్కువ పట్టేస్తున్నాయి బియ్యంలో అనుకున్నప్పుడు ఇది మంచి టిప్ అండి. ఒకసారి ట్రై చేయండి.